హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆస్పైరింగ్ టాపర్స్. ఈ రోజు మనం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సిరీస్ లో థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, అరుణ్ అండ్ చరణ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. చరణ్ అలోన్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ అరుణ్ కంప్లీట్ ద వర్క్ అనేసి ఇచ్చాడు. ఓకే, అరుణ్ చరణ్ కలిసి 15 రోజుల్లో కొంత వర్క్ ని పూర్తి చేయగలరు అనమాట. చరణ్ ఒక్కడే 20 days లో పూర్తి చేయగలడు. అదే విధంగా అరుణ్ ఒక్కడే పని చేసినప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు ఆ వర్క్ ని అనేసి క్వశ్చన్ అడిగాడు. మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అరుణ్ ప్లస్ చరణ్. ఓకే, ఎన్ని రోజుల్లో ఇచ్చాడు? 15 days ఇచ్చాడు అనమాట. బట్ చరణ్ ఒక్కడే 20 days లో కంప్లీట్ చేయగలడు అనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా, దీనికి మనం ఎల్సిఎం చేద్దాం. ఓకే, చేసి 60, 15 4 3 ఓకే 4 3. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇది ఎఫిషియన్సీ అనమాట. ఓకే, ఇది టోటల్ వర్క్ ఎఫిషియన్సీ. ఇక్కడ అరుణ్ చరణ్ ఎఫిషియన్సీ 4, ఇక్కడ చరణ్ ఎఫిషియన్సీ 3. ఓకే, అరుణ్ ఎఫిషియన్సీ ఎంత? 1. ఓకే, 4 - 3 = 1. ఓకే, టోటల్ వర్క్ ఎంత? 60. ఓకే, డైలీ ఎఫిషియన్సీ 1. ఓకే, = 60. అంటే అరుణ్ వచ్చేసి 60 days లో ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలడు అనమాట. ఇంకోటి మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తా. అరుణ్ చరణ్ 15 days లో ఒక పని కంప్లీట్ చేస్తారనమాట. చరణ్ వచ్చేసి 20 days లో. ఓకే, వీటి మధ్య మనం టోటల్ ఎల్సిఎం చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చేసి టోటల్ వర్క్ అనమాట. ఈ టోటల్ వర్క్ ని ఇందులో డివైడ్ చేస్తే మనం వాళ్ళు రోజుకి ఎంత పని చేయగలరు, ఎంత సామర్థ్యంతో పని చేయగలరు, వాళ్ళ ఎఫిషియన్సీ మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు అరుణ్ చరణ్ డైలీ 4 units వర్క్ చేయగలరు. చరణ్ వచ్చేసి 4 units వర్క్ చేయగలరు అన్నప్పుడు ఓకే, ఈ వాల్యూ వేసుకుంటే ఇటు సైడ్ పోతే అరుణ్ ఎఫిషియన్సీ 1 day అనమాట. ఇప్పుడు టోటల్ డైలీ ఒక యూనిట్ తో పని చేస్తే అరుణ్ ఓకే 60 days ని ఎన్ని రోజుల్లో పని చేయగలరు అంటే 60. ఓకే, డైలీ ఒక యూనిట్ అనుకోండి, 60 units టోటల్ వర్క్. ఆ వర్క్ ని కంప్లీట్ చేయాలంటే 60 days టైం పడుతుంది. ఓకే, అదే అనమాట. అరుణ్ వచ్చేసి 60 days లో ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలడు. ఓకే, థ్యాంక్ యూ.